గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేశాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము, చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు, దేశానికి కూడా కష్టాలు ఉంటాయి, ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి. సో ఇలాంటి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి, చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అన్నమాట. సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, పండితులు, ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట, దాని అంతర్గత మీనింగ్. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి, ఏ పరిహారాలు మనం పాటించాలి, ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ గ్రహస్థితులను బట్టి, మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను. నమస్తే. అయితే మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక
శని భగవానుడు 6లోను, రాహు 9లోను, కేతువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే మరి గురువు 11, సూర్యుడు 7, చంద్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా, చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది. కాన్సన్ట్రేషను, డిసిప్లిన్ చాలా అవసరము. అయితే ఎగ్జామ్స్ లో మీకు గురువు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, గురువు యొక్క అనుగ్రహం కావచ్చు, మీకు ఎగ్జామ్స్ లో కాపాడే అవకాశం కనబడుతోంది. అది కొందరికి మాత్రమే. అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము, లా న్యాయ విభాగము, మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము, వేరే స్థానాలు మారడము, లేదంటే వేరే కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇలాగ వాళ్లకు సంబంధించినటువంటి అవకాశాలు, డెవలప్మెంట్, గ్రోత్ కనబడుతున్నాయి. అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను, రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము, మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి. మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు. ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది, చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు, టార్గెట్స్ ఇస్తారు. దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే, ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది. అయితే మరి ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్టే ఇక్కడ కూడా కనబడుతోంది. మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము, తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము, కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము, మీ టార్గెట్స్ని మీరు కంప్లీట్ చేయలేకపోవడము, ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము, ఇలాగ కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది. కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో, ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము, నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము, ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి. విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి. అయితే ట్రేడింగు, రియల్ ఎస్టేటు, తర్వాత కన్సల్టెన్సీ ఈ 3 చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్షపాతం కానీ, వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది. ఇరిగేషన్ అంటే మీకు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూరగాయలు, పల్సెస్, పప్పు ధాన్యాలు, పల్సెస్కి సంబంధించి పల్సెస్, దాంతోపాటు రైసు అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము, దిగుబడి పెరగడము, దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. ఇదివరకంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది. అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు, అలానే పూర్తి సపోర్టు కాదు. కొంతమంది ఇలా, కొంతమంది అలాగా, ఏమోలే, అయ్యుండొచ్చులే, కామోసు, ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది. తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని
ఛాలెంజెస్ తోనో లేదంటే బురద జల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్ విషర్స్ కానీ ఎవరైనా ఉంటే, ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి. తర్వాత పిల్లల విషయంలోనూ దాంపత్య విషయంలోనూ చాలా చక్కగా ఉండబోతోంది. పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము, పిల్లలతో ఎటువంటి పేచీ ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు. అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతోంది మానసికంగా, తర్వాత శారీరకంగా. దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము, దేని మీద స్థిరత్వం లేకపోవడము, రుణభారం ఎక్కువ అవ్వడము, ఆ రుణం తీర్చలేని పరిస్థితి, మనసు అల్లకల్లోలం అవ్వడము, ఇలా గందరగోళ పరిస్థితి, మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లోపించటము, ఇబ్బందికి పడ్డము, ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. సంయమనం పాటించుకోండి. అయితే పరిహారాలు ఏంటంటే, ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము, శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము, శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను. ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి 108కి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా, లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, కొంత పసుపు రంగు, తెలుపు రంగు, బంగారు వర్ణం రంగు, ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి. ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు, ఏదైనా వస్త్రం కావచ్చు, దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది 2026లో ఈ రాశి వారికి గ్రహస్థితులు, దాని యొక్క ఫలితాలు గోచార రీత్యా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం భూయా. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది, తర్వాత 25లో నాకు తీరని కోరికలు ఉన్నాయి, నేను కొన్ని పనులు చేయలేకపోయాను, 25 అంతా బాగాలేదనే వాళ్ళు కొంతమంది, చాలా చక్కగా ఉందనే వాళ్ళు కొంతమంది, మిశ్రమ ఫలితాలే పొందాము అనుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాలలో రకరకాలుగా 25 గడిస్తే కనుక 26లో ఎలా ఉంటుంది, బాగుంటుందా, మిశ్రమంగా ఉంటుందా, అస్సలు బాగోదా, ఇలాంటి క్యూరియాసిటీ ఉంటుంది. 26 ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ, ఉత్సాహము, ఆతృత, ఆందోళన ఇలా ఉంటాయి. కాబట్టి ఈ 26లో మనకి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము ఎలా ఉండబోతోంది ఈ మీనరాశి వాళ్ళకి అని చూసినట్టయితే కనుక గురుడు మేషరాశిలోను అష్టమ స్థితిలో ప్రయాణం చేస్తున్నాడు, శని కుంభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు తులాలోను, శుక్రుడు కన్యలోను, రాహు మీనంలోను ఇలా ఉండడం వల్ల ఒక్కొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఆ ఫలితాలు ఏమిటంటే కనుక ప్రయాణాల మీద, తరువాత ఆర్థిక వ్యవహారాల్లోనూ, తరువాత మానసికంగాను కొంత ఇబ్బందులు కలిగేటట్టుగా ఓవరాల్గా
ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందడంతో పాటు కష్టపడి చదివితేనే మీకు అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కానీ మీకు దృష్టి చెదరడము, ఇతర వ్యాపకాల మీదకి దృష్టి మళ్ళడము ఇలాంటివి జరిగేటట్టు కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు కొంత పని భారం పెరగడంతో పాటు మీ ప్రమోషన్స్ కూడా వాయిదా పడ్డము, అధిక ఒత్తిడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. మీరు క్రమశిక్షణతో పనిచేస్తేనే తప్ప పదోన్నతికి అంటే ప్రమోషన్స్కి అవకాశాలు కనిపించటం లేదు. ఏదైనా ఒక కీలకమైన అంశంలో మీరు ఒక పట్టుబడ్డం కానీ లేదంటే పదవి అంటే మీ యొక్క ఉద్యోగం పోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. పని స్థలంలో కొన్ని గాసిప్స్ మీ మీద పడే అవకాశం ఉంది. వాటి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీ నైపుణ్యాలను, మీ స్కిల్స్ను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆన్ సైట్ అవకాశాలు చాలా ఆలస్యంగా వస్తాయి మీకు. అయినప్పటికీ నిరాశ చెందకుండా వెయిట్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టే ప్రయత్నం చేసుకోండి. కొత్త అంటే భాగస్వామ్య వ్యాపారాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు, ఇబ్బందులు అంటే జాగ్రత్తలు తీసుకోండి, ఇబ్బందులు వస్తాయన్నమాట. వీటి విషయంలో కొంత సంయమనం పాటించుకోండి. శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు అడిగే ప్రయత్నం చేసుకోండి. పాత బకాయిలు వసూలు అవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత కొన్ని మంచి మంచి అవకాశాలు వచ్చి కూడా చేజారే పరిస్థితి కనబడుతోంది. వ్యాపార పరంగా కొన్ని నష్టాలు పడే అవకాశం కనబడుతోంది. ఇవి జాగ్రత్తగా మీరు సంయమనం పాటించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడుల విషయంలో కానీ, కొత్త భాగస్వామ్యాలు తీసుకోవడంలో కానీ, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం విషయంలో కానీ జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వ్యవసాయదారులకు చెప్పినట్టయితే కనుక వర్షాభావము అంటే వర్షాలకు సంబంధించి మితంగా ఉండబోతోంది. మీ ఏరియాలకు తగ్గట్టుగా, ప్రాంతానికి తగ్గట్టుగా వాతావరణాన్ని అనుసరించి మీరు పంటలు నిల్వలు పెట్టుకోవడం కానీ, కొత్త పంటలు వేయడం కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. పంటల పరంగా కొంత ఖర్చు అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది. విత్తనాల ఎంపికలోను, క్రిమిసంహారక ఎంపికలోను జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా మిశ్రమంగా ఉండబోతోంది. పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ సమయంలో గోచరించట్లేదు. కొన్ని విభేదాలు, విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే కొత్త పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఒక టెస్ట్ పీరియడ్ అని చెప్పచ్చు. సాధిస్తారు కానీ చాలా కష్టపడి మాత్రం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక విభేదాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. అయితే బంధువుల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకోండి. కొత్త విషయాలు, కొత్త మనుషుల వల్ల లేదా మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ కొత్త వాళ్ళు రావడము, వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది కలగడము ఇలాంటి అంశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి విపరీతంగా రాహుగ్రహం వల్ల ఉంటోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర లేకపోవడము, రక్తపోటు, తర్వాత కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేసుకున్నట్టయితే కొంచెం పర్వాలేదు. అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారికి కష్టపడి పని చేస్తేనే విజయాలు వచ్చేటట్టుగాను, ఆర్థిక స్థిరత్వం అనేది కొద్దిగా లోపిస్తుంది. దీంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే కనుక మీకు కొంత
మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ 2026 అందరికీ అన్ని విధాలా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ, గతంలో మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు 26లో ఉండకుండా ప్రతి ఒక్క గ్రహాల యొక్క, అనగా 9 గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ శుభం భూయాత్.